पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. मम नाम त्रिशान्तः। उत्तमं. त्रिशान्त महोदय, अत्युत्तमम्. नमस्कारः। अस्तु. मम पट्टणम् अस्ति मम पट्टणम् अस्ति नेल्लूरः। नेल्लूरु पट्टणमस्ति विशाखः। उत्तमं. विशाखपट्टणं. मम पट्टणम् अस्ति विशाखपट्टणं. सुभद्रा महोदयः, मम पट्टणं किं? मम पट्टणं हैदराबाद नगरे भाग्यनगरे सैदाबाद कालनी श्रीलक्ष्मीनगर कालनी इति मे वसामि। उत्तमम्. रामनगर मिंदी गाजुवाक वसामि। एकः सन्देहः अस्ति मम। पृच्छन्तु, अडगंడి. अहं सुभद्रा नामधेयवती అని కూడా అనొచ్చు కదా? అంటే ఈ రకమైన ప్రశ్నలన్నీ కూడా బెటరు మీరు ప్రస్తుతానికి మమ నామ సుభద్ర అన్న వరకే ఆపండి. అంటే మనకి సామాన్యంగా తెలుగు వాళ్ళకి మనం ఎన్ని వింటూ ఉంటామంటే మనకి అన్ని చాలా చాలా తెలుసు మనకి, కానీ దాన్ని సరైనటువంటి విధానంలో పెట్టాలంటే కొంచెం శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది. మీరు పరీక్షలు రాస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా అది తెలుస్తుంది. ఇక్కడ నామధేయ అని అనాలి. ఎందుకంటే మనం సూత్రం ఏం చెప్పుకున్నాం, స్త్రీలింగానికి దీర్ఘం ఉండాలి, దీర్ఘాంత పదాలన్నీ స్త్రీలింగ పదాలు అని చదువుకున్నాం. తప్పు చెప్పారు మీరు. ఇంకెవరైనా చెప్పగలరా? అకార ఇకార పదాలన్నీ స్త్రీలింగ శబ్దాః. మీరు కూడా తప్పు చెప్పారు. ఎవరు చెప్పారో కానీ ఇంతకు ముందు ఎవరో చెప్పారు, సరిగ్గా చెప్పారు. ఆకారాంత ఈకారాంత అది పదాని స్త్రీలింగ పదాని. ఇక్కడ నేను శ్రద్ధగా చదవండి అన్నానంటే అర్థం ఏంటంటే ఇదే శ్రద్ధ అంటే అన్నమాట. చెప్పింది సరిగ్గా వినడం, సరిగ్గా అర్థం చేసుకోవడం. అకారాంతమనో లేకపోతే అకార ఇకారనో ఏదో చెప్పడం కాదు. ఇక్కడ ఆకారాంత ఈకారాంత పదాలు సూత్రం మనకి స్పష్టంగా తెలిసినప్పుడే విషయం, భాష అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మొట్టమొదట మీరు వేసిన ప్రశ్నకు వస్తే గనక నామధేయం అని సామాన్యంగా వింటూ ఉంటాం మనం. కానీ అహం ఆనందకుమార నామధేయ, ఎందుకు? పుల్లింగం కాబట్టి అహం నామధేయ అని చెప్పాలి. అదే స్త్రీలింగం అయితే అహం నామధేయా అని దీర్ఘం తీయాలి, స్త్రీలింగం కాబట్టి. అదే ఇవన్నీ ఎట్లా అంటే మీరు పరీక్షలు రాయడం మొదలు పెడితే కనుక అక్కడ ఒకటి 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 నెమ్మదిగా ఒక 2 ఏళ్లలో మీకు అంతా క్లారిటీ వచ్చేస్తుంది అన్న. అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సంస్కృతం చదువుకోవాలంటే అమ్మో చాలా కాలం అవసరం అవుతుంది, చాలా కష్టపడాలట అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నా స్వ అనుభవం చెప్తున్నాను. నేను ఎవరి గురించో మాట్లాడట్లేదు. నేను స్వయంగా 2016లోనే నా సంస్కృత అభ్యాసం మొదలుపెట్టిన వాడిని. ఈరోజు పాఠాలు చెప్తూ, అంటే నేను
చేయాల్సిన శ్రమంతా చేశాను నేను. సంస్కృత భారతి వారి యొక్క 4 పరీక్షలు పాస్ అయిన తర్వాత మళ్ళా ఆచార్య పరీక్ష 2 ఏళ్ళు చదివి మళ్ళా కాశీ వెళ్ళి అక్కడ అంటే ఆ శ్రద్ధ ఉంటే గనక తప్పకుండా మీరందరూ కూడా నాలా కాదు, నాకన్నా ఇంకా చాలా చాలా పైకి వెళ్ళగలుగుతారు. కానీ ఎక్కువ సమయం పట్టదు. మీరు 2016 నుంచి 2024 వరకు కాదు యాక్చువల్గాను. 2016లో మొదలుపెట్టిన నా ప్రయాణం 2018 కల్లా పాఠాలు తీసుకోవడం మొదలుపెట్టాను అప్పుడే నేను. 2 ఏళ్లే. సో అందరూ అలా అయిపోవచ్చు. అందులో ఏమీ కష్టం లేదు అని చెప్పబోతున్నాను నేను. నా స్వానుభవం చెప్తున్నాను నేను. నేనే అయినప్పుడు మీరు కూడా అవ్వగలుగుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అలాగే వయసుతో కూడా నిమిత్తం లేదు. అప్పుడే నాకు 70 ఏళ్ళని నేనేం చేయగలనంటే కాదు, చాలా చాలా తప్పది. మీకు 6 నెలల సమయం ఉన్నా చాలు. మీకు జీవితంలో ఒక్కడిని తయారు చేసినా చాలు మీరు. మీలాంటి నమ్మకాలు, మీలాంటి నియమము, మీలాంటి నీతి ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని తయారు చేస్తే చాలు జీవితంలో. సో అందుకని భగవంతుడు సమయం ఇచ్చాడు మనకి. భగవంతుడు ఈ ఆలోచన ఇచ్చాడు, సంస్కృత తరగతికి వెళ్ళండి అని చెప్పి. అది కూడా అదృష్టమే. కాబట్టి ఇప్పుడు మన సమూహంలో చూస్తే కనుక 178, 180 మంది ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్న చూస్తే కనుక 80 మందే వచ్చారు నిన్న. సో మిగతా 100 మంది వాళ్ళకి రావడం వాళ్ళకి శ్రద్ధ లేక కాదు, ఏదో కారణం రాలేకపోయారు వాళ్ళు. సో అందుకని మనం వచ్చాం కాబట్టి శ్రద్ధగా మనం వచ్చిన దాన్ని మనం నేర్చుకుంటూ శ్రద్ధగా ముందుకు వెళ్దాం. మనం చాలా సులభం, ఏం కష్టం కాదండి. మీకు సంస్కృత భారతి వారి తాలూకా మొట్టమొదటి పరీక్ష పాస్ అయ్యేసరికల్లా మీకు రామాయణం అర్థమవుతుంది. వాల్మీకి రామాయణం అంటే 6 నెలలు, ఆగస్టులో జరుగుతుంది పరీక్ష. ఆ సమయానికల్లా మీకు ఆగస్టు అయ్యేసరికల్లా మీకు అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. అంటే పూర్తిగా అర్థమైపోతుందా? పూర్తిగా కాదు. ఎందుకంటే పదాలు ఉంటాయి కదా. మనకి తెలుగు భాగవతమే అర్థం కాదు, పోతన గారి భాగవతమే అర్థం కాదు. పదాలు తెలుసుకోవాలి, కొంచెం కష్టపడాలి. కష్టపడి తప్పకుండా వస్తుంది అంతా కూడా. అస్తు. మమ నామ ఉమా సుందరి, అహం వైద్య అస్మి. ఉత్తమం. అహం తాడిపత్రి పట్టణే వసామి. ఉత్తమం. ఇంకా అదే రకంగా మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి, ఆగిపోకండి. సమయం దొరికింది, ఇదే సమయం మాట్లాడడానికి మనకి. అంటే అరే నేను విన్నాను కదా నాకు వచ్చును కాదు. భాష ఎలా అంటే మాట్లాడినప్పుడే. ఇప్పుడు చిన్నపిల్లాడు మాట్లాడకపోతే భయపడతాం మనం. అదేంటో వాడికి మాట్లాడలేదేంట్రా అని చెప్పి, అరే వాడికి మాటలు రావట్లేదే అని చెప్పి. సో అందుకని మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఆవిడ ఉమాసుందరి గారు ఏమైతే చెప్పారో అవన్నీ చెప్పే ప్రయత్నం చేయండి. తప్పులు వస్తాయి, రానివ్వండి. చిన్నపిల్లాడికి తప్పులు రావు మాట్లాడేటప్పుడు. అమ్మ వచ్చింది, నాన్న వచ్చాడు, అమ్మ వచ్చాడు అంటాడు చిన్నపిల్లాడు. తర్వాత వాడే సరి చేసుకో. అలాగే మీరు కూడా సరి చేసుకుంటారు తర్వాత. అందుకని నేనేమంటానంటే ఎవ్వరు కూడా మొహమాటం పడకండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సిగ్గుపడొద్దు. రండి, పెద్ద చిన్న భేదం లేకుండా చెప్పండి. నమస్కారం మహోదయ. నమస్కారః. నమస్కారः మహోదయ. ఇక్కడ మమ నామ అనంతలక్ష్మీः. అహం బెంగళూరు నగరే వసామి. అహం గృహిణీ మహోదయ. గృహిణి. ఉత్తమం. నమస్కారం మహోదయ. నమస్కారః. మమ నామ ప్రసన్న. అహం విశాఖపట్నం నగరే వసామి. ఉత్తమం. నమస్కారం మహోదయ. మమ నామ వాచస్పతి. అహం హైదరాబాద్ పట్టణే వసామి. ఉత్తమం. మమ నామ నచ్యుతః. అహం నమస్కారం మహోదయ. మమ నామ రాజలక్ష్మి. అహం హైదరాబాద్ నగరే వసతి. నమస్కారే మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారः. మమ నామ ఝాన్సీ రాణి. అహం గృహిణి. అహం గుంటూరు నగరే నివసామి. నమస్కారం మహోదయ. నమస్కారः మహోదయ. మమ నామ లక్ష్మీః. అహం
భాగ్యనగరే వసామి. అహం గృహిణీ. ఉత్తమం. నమస్కారः మహోదయ. మమ నామ రాధా. అహం హైదరాబాద్ నగరే వసామి. ఉత్తమం. నమస్కారः మహోదయ. నమస్కారం మహోదయ. మమ నామ పద్మిని. అహం హైదరాబాద్ నగరే నివసామి. ఇతః పూర్వం సంస్కృత భారత్యాः పరిచయ उत्तीर्णवती परिचय परीक्षा. इदानीं शिक्षा कर्तुं दातुम् आगस्ट् मासे दातुम् इच्छामि महोदय. ధన్యవాద్ మహోదయ. మమ నామ భవానీ. ధన్యవాదः మహోదయ. మమ నామ రమణప్రసాదः. అతీవ ధన్యవాదः. అతీవ నమస్కారः మహోదయ. అహం సంగీత అధ్యాపకः. అందరూ చెప్పేశారా? నమస్కారం మహోదయ. నాకు వీడియో రాలేదు గురుగారు. నమస్కారः. నమస్కారः. నాకు వీడియో రాలేదు గురుగారు. పర్వాలేదు మహోదయ, పర్వాలేదు. దానికోసం పెద్ద పడకండి, మీరు చెప్పండి. మమ నామ శ్రీనివాసమూర్తిः. అహం విశాఖపట్నం నగరే వసామి. అహం విశ్రాంత ఉద్యోగిः. महोदय इतः पूर्वम् अहम् अवदत् किमपि श्रूयते वा न वा इति न ज्ञातव्यम्. ధన్యవాదాः మహోదయ. విన్నాను నేను. విన్నారు మహోదయ. కొత్త వారికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఎవరైతే సంస్కృతంలో ఏమాత్రం కూడా ప్రవేశం లేకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. నిన్న చెప్పినట్టే చాలా మంది పరీక్షలు రాస్తూ ఉన్నవాళ్ళు, సంస్కృతం వచ్చిన వాళ్ళు కూడా దీంట్లోకి ప్రవేశించారు. కాబట్టి వాళ్ళు వాళ్ళకున్నటువంటి సంస్కృత జ్ఞానంతో మాట్లాడతారు. మనకి కొంచెం అర్థం కావచ్చు, కొంచెం అర్థం కాకపోవచ్చును. అందుకని మీరేం భయపడకండి. నిన్న పాఠం వరకు మీకు అర్థమైందంటే మీకు అర్థమైనట్టే. అస్తు. పర్వాలేదు, చెప్పండి. మిగతా వాళ్ళు కూడా కొత్తగా వచ్చి కూడా నమస్కారం మహోదయ. మమ నామ చంద్రిక. వదంతు మహోదయ. చంద్రికా మహోదయ వదంతు. నమస్కారం మహోదయ. నమస్కారः. మమ నామ రాజరాజేశ్వరి. నమస్కారः మహోదయः. నమస్కారः. మమ నామ శ్రీనివాసः. అహం కాలిఫోర్నియా రాష్ట్రే వసంతి. ఓ ఉత్తమం. అస్తు అస్తు. ఇక్కడ ఒక్క విషయం చాలా తొందరగా చెప్పేస్తాను నేను. ఏంటంటే మహోదయః అంటే ఏంటది? పుంలింగ శబ్దం అది. కానీ ఎవరినైనా పిలిచేటప్పుడు మహోదయః అని పిలవం మనం. మహోదయ అని పిలుస్తాం. మహోదయః ఉత్తమః అని అంటాం మనం. కానీ మహోదయ భవతః నామ కిం అనాలి. ఎందుకంటే పిలుస్తున్నాం కాబట్టి మహోదయ. అలాగే స్త్రీలైతే గనక సరస్వతి నమస్తుభ్యం. సరస్వతీ నమస్తుభ్యం కాదు, సరస్వతి. అక్కడ హ్రస్వం అది పలకాలి. అట్లాగే మహోదయే అనాలి పిలిచేటప్పుడు. చెప్పినప్పుడు మహోదయా. మళ్ళీ చెప్తాను, మహోదయః మహోదయ. అవి పుంలింగ స్త్రీలింగ శబ్దాలు. పిలిచేటప్పుడు మాత్రం పురుషులనైతే మహోదయ భవతః నామ కిం
అనాలి. అంటే అడు ప్రశ్న వేస్తున్నాం కాబట్టి. అదే మహిళలు అయితే గనక మహోదయే భవత్యాహ నామ కిం అని పలకాలి. అంటే ఇప్పుడు మహోదయ మాట్లాడుతూ మహోదయః అన్నారు. అది కరెక్ట్ చేస్తున్నాను నేను. అస్తు ధన్యవాదः. ఇంకా అందరూ చెప్పేసినట్టేనా? నమస్కారం మహోదయాః. నమస్కారः మహోదయ. నమస్కారः మహోదయः. మహోదయ మహోదయ. సంబోధన. మమ నామ మంజుల. మనం సంబోధన అంటాం కదా, అంటే పిలిచినప్పుడు మహోదయ అనాలి. మహోదయ. మమ నామ మంజుల. ఉత్తమం. అహం గురుగారు హైదరాబాద్ వసతి. ఉత్తమం. అందరూ చేయండి. అందరూ అట్లా చెప్పండి. అందరూ ప్రయత్నం చేయండి. సరే, ఒక్కసారి బయటికి వెళ్ళి రావచ్చా గురుగారు? నేను మళ్ళీ ఒకసారి, అంటే సెట్ అవ్వట్లేదు నాకు వీడియో. తప్పకుండా తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు బయటికి వెళ్ళి రావచ్చు మీరు. మహోదయ చెప్పండి. మమ నామ జయ. ఈ రోజు జాయిన్ అయ్యాను సార్ క్లాస్ లో. నిన్న కుదరలేదు, నాకు జర్నీలో ఉండడం వల్ల అవ్వలేదు సార్. నాకు ఈ రోజు జాయిన్ అయ్యాను. అస్తు అస్తు చింతా నాస్తి. ఇంకా అందరూ చెప్పేశారా? నమస్కారः. హరిః ఓం. నమస్కారः మహోదయ. మమ నామ వేణుధర్. వేణుధరః. వేణుధరః. హైదరాబాద్ నివాసి. మమ నగరం హైదరాబాద్ నగరం. మమ నగరం మమ నగరం హైదరాబాద్ నగరం. ధన్యవాద్ మహోదయ. నమస్కారः మహోదయే. మమ నామ యామిని. యామిని. ఉత్తమం. యామిని. మమ నగర విశాఖపట్నం. మమ నగరం. మమ నగరం విశాఖపట్నం. మీరు కన్నడ మాట్లాడట్లేదు కదా, తెలుగే. సామాన్యంగా మనకి తెలుగులో ఉన్న పదాలన్నీ కూడా అలాగే సంస్కృతంలో పలికేయచ్చు. అది మన అదృష్టం. ఇప్పుడు ఆహ్వానం, ప్రయాణం, స్నానం, శయనం, తర్వాత ధ్యానం, సంధ్యావందనం, ఇవన్నీ అలాగే పలికేయచ్చు. అట్లాగే నగరం, పుష్పం, ఫలం, తోయం, మిగతా భాషలుగా అదృష్టం లేదు. అవన్నీ అలాగే అవి నపుంసకలింగ సంస్కృత పదాలు అవన్నీ కూడా. కాబట్టి చక్కగా అట్లాగే వాడేసేయండి అవన్నీ కూడా. ఒకవేళ కొన్ని తప్పు అయితే మనం సరి చేసుకుందాం. అస్తు. ఇంకా అందరూ అయిపోయిందా? నమస్కారः. మమ నామ మాధురి. అహం విజయవాడ నగరే వసామి. ఉత్తమం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కార మహోదయ. నమస్కారः మహోదయ. మమ నామ రామ్. కార్తికేయ. మహోదయ రామ్. రామ్ ఇది నాస్తి మహోదయ. రామః. రామః. అట్లాగే మీరు అక్కడ ఏం రాశారంటే RAM అని రాశారు. అది రామ, రమ్మ, రామ్. ఆంగ్ల భాష దరిద్రం అది. మహోదయ క్షమ్యత వదంతి మహోదయ. నమస్కార మహోదయ. మమ నామ చందన. మమ నగరం హైదరాబాద్. హైదరాబాద్ నాస్తి మహోదయ. భాగ్యనగరం. మమ నగరం భాగ్యనగరం. అంటే మనందరం కూడా కలిసి హైదరాబాద్ అని పిలవద్దు అసలు. సంస్కృత జనాభా అందరం కూడా భాగ్యనగరమే అందాం. అలాగైనా కనీసం ఆ పేరు మారుతుందేమో.
సుభద్రా ప్రణామः మహోదయ. నమస్కారः. మమ నామ సుబ్బలక్ష్మిः. उत्तमम्. అహం గాంధీనగర గ్రామేణ వసాతి. మహోదయ, ఎందుకు మ్యూట్ అయింది? వాసుదేవ, హరి ఓం. మహోదయ, చెప్పండి మహోదయ, చెప్పండి. నేను కిందటి ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాద్దామని, ప్రవేశ ఎగ్జామ్ రాద్దామని ఫీజు కట్టి పుస్తకాలు తెప్పించా. ఆ పుస్తకాలు దీనికి ఉపయోగపడతాయా మహోదయ? మహోదయ, మీరు ఏం చేస్తారంటే, నేను మీకే అందరికీ చెప్తున్నా సమాధానం. ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైన ప్రశ్నలన్నీ కూడా దయచేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. సారీ, అలాగే. ఇక్కడ అందరి సమయం వృధా అవుతోంది. మీ ప్రశ్న ఆల్రెడీ ప్రశ్న వేశారు కాబట్టి సమాధానం చెప్పాలి, ఉపయోగపడుతుంది. అలాగే బాస్, ధన్యవాదాలు. అందరి పరిచయాలు అయిపోయాయా? అందరి పరిచయాలు అయిపోయినట్టేనా? 48. మమ నామ శ్రీరామచంద్రమూర్తి. మహోదయ, శ్రీరామచంద్రమూర్తి మహోదయ. అహం రాజమండ్రి నగరే నివాసి వసామి. రాజమహేంద్రవరం అస్తు. రాజమహేంద్రవరం మే వసామి. నమస్కారः మహోదయ. నమస్కారः పావని మహోదయ. మమ నామ పావని. మమ భాగ్యనగరం. మమ నగరం భాగ్యనగరం. భాగ్యనగరం. నమస్కారం మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారः ఆదిత్య. నమస్కారः రమా మహోదయే. నమస్కారः మహోదయ. మమ నామ లీలా కుమారి. అహం అమెరికా దేశే వసామి. ఓ, ఉత్తమం. నమస్కారం మహోదయ. మమ నామ నిరంజని. నమస్కారः నిరంజని మహోదయే. నమస్కారः మహోదయ నిరంజని. అహం నివసతి భాగ్యనగరే. మమ నగరం భాగ్యనగరం. మమ నగరం భాగ్యనగరం. మమ నామ జి సత్యనారాయణ రెడ్డి మహోదయ. నమస్కారः. నివాస చర్చల్ల. మహోదయ, మహోదయ మాట అడగాలి. జడ్చర్ల పక్కనే కేశవరెడ్డి స్కూల్ ఉంది కదా? అవును అవును మహోదయ, ఉంది. ఇప్పుడు రేపు ఆదివారం నుంచి అక్కడ సంస్కృత శిబిరాలు నడుస్తున్నాయి. అచ్చా. అక్కడ 7 రోజుల పాటు ఉచితంగా అక్కడ నివాసం ఉండి సంస్కృతం నేర్పిస్తారు. అక్కడే నివాసం ఉంటారు 7 రోజులు మీరు. ఇక్కడ మనం ఏదైతే 10 రోజులు చెప్తున్నామో ఆ 10 రోజులది అక్కడ
28వ తారీఖు నుంచి ప్రారంభం 29వ తారీఖు మధ్యాహ్నం భోజనానికి అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండి మళ్ళా 5వ తారీఖు సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతారు మీరు. కానీ మీరు ఇంటికి వెళ్తూ సంస్కృతంలో మాట్లాడుతూ వెళ్తారు. ఎందుకంటే 7 రోజులు కూడా అక్కడ సంస్కృతంలోనే మాట్లాడతారు అందరూను. ఇంక వేరే భాష మాట్లాడరు అక్కడ. దాంతో మీకు చాలా వినడానికి వస్తుంది. అక్కడ కథలు, పాటలు, ఆటలు, పాఠాలు అన్నీ జరుగుతాయి అక్కడ. మీరు భోజనం దగ్గర కూడా వాళ్ళు సంస్కృతమే మాట్లాడతారు భోజనం దగ్గర కూడా. సో అందుకని మీకు వీలైతే కనుక జడ్చర్ల పక్కనే 3 కిలోమీటర్లలో 6 కిలోమీటర్లు మీకు ఈ కేశవ అవునా? దగ్గర మహోదయ. పాల్గొని పెట్టే తావులో ఉంది కదా. అవును. అలా అయితే వెళ్ళండి మహోదయ. మీరే కాకుండా ఇంకా 2-3 మీ భార్యామణ్ణి, మీ పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళొచ్చు యాక్చువల్గా అక్కడ. ఓకే. వయో పరిమితి 14 ఏళ్ళు, అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చును. మంచి ప్రయత్నం. నేను పోకుండా అందరిని పంపిస్తాను. ఎందుకంటే నాది టీచింగ్ డిపార్ట్మెంటే కదా మహోదయ. ఇక అది నేను కాదు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది నాకు. ఓకే ఓకే. అందుకని నేను పోకుండా మా మన్మన్లు మనవరాలు ఉన్నారు, వాళ్ళందరినీ అక్కడికి సమ్మర్ శిబిరానికి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ చేస్తాను. మహోదయ మంచి అవకాశం, దీన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఖచ్చితంగా. సంస్కృతం మాట్లాడుతూ బయటకు వస్తారు వాళ్ళు. మాకు ఆసక్తి ఉంటే మేము కూడా వెళ్ళొచ్చా హైదరాబాద్ నుంచి జడ్చర్ల? ఎవ్వరైనా వెళ్ళొచ్చండి. ఇంకా నేనేమంటానంటే శుభ్రంగా మీరు మీ కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాట్సాప్ పెడతారా? ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెడతారా? ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు? మన గ్రూప్ లో పెడతాను నేను. కదా దర్శన శిబిరం గ్రూప్ లో ఇప్పుడే మన క్లాస్ అవగానే పెడతాను నేను. అందరూ చక్కగా కుటుంబ సమేతంగా వెళ్ళండి. అక్కడ ఉండేదని చక్కని వ్యవస్థ ఉంది. అక్కడే 7 రోజులు ఉంటారు మీరు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి సాయంకాలం టీ, మళ్ళనేమో రాత్రి భోజనం, ఉండడానికి అంతా అక్కడే. ధన్యవాదాలు మహోదయ. తప్పకుండా భాగ్యనగర్ అటువంటి అవకాశం ఉందండి. భాగ్యనగర్ తెలియదండి. మళ్ళీ ఏడాది ఏమైనా పెడతామేమో. కానీ ఇప్పటికి మాత్రం అంటే మీకు డైరెక్ట్ బస్సు ఉంది పాలమూరు. యాక్చువల్గా ఆ స్కూల్ ముందు ఆపుతారు బస్సు. నమస్కార మహోదయ. మనం క్లాస్ మొదలు పెట్టుకుందాము. సమయం నమస్తే మహోదయ. నమస్కార మహోదయ. గురుగారు నాకు వీడియో ప్రాబ్లం ఉంది, ఇది ఇవాళ చెక్ చేయిస్తాను. ఏం పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు మాట్లాడాలంటే మీరు నేను మాట్లాడమని చెప్పిన తర్వాత మీరు మాట్లాడాలనుకుంటే గనక మీరు జస్ట్ అన్మ్యూట్ చేయండి చాలు. సరే సరే. నాకు తెలుస్తుంది మీరు మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను పిలుస్తాను నేను. నమస్కార మహోదయ. మమ నిర్మల. ధన్యవాదः. అస్తు, మనకి సమయం అయ్యింది. మనం ప్రారంభించుకుందాం ముందు, తర్వాత మాట్లాడుకుందాం ఇంకా.